హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ భయ్య. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేయడం జరిగింది, త్వరగానే అయిపోయింది ఎందుకంటే రన్ టైం తక్కువ కాబట్టి. సో ట్రైలర్ చూసాను, నాకు నచ్చింది భయ్య, అందుకే స్టార్ట్ చేసి చూసా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. డ్యూరేషన్ వచ్చి 1 hour 53 minutes భయ్య. డైరెక్టెడ్ బై విలియం యూబ్యాంక్ అండ్ నోటెడ్ యాక్టర్స్ వచ్చేసి క్రిష్ హెమ్స్వర్త్ ఉన్నాడు కదా, ఇందులో లేడు. తన బ్రదర్స్ అయిన లియామ్ హెమ్స్వర్త్ అండ్ లూక్ హెమ్స్వర్త్ ఉన్నాడు, అండ్ రసల్ క్రౌ అండ్ రిక్కీ విట్టిల్ కూడా ఉన్నాడు. నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు. సో అందుకనే చూసాను భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మూవీకి ఇచ్చే 1 hour 53 minutes అయితే వర్త్ భయ్య, చూడొచ్చు. నాకైతే నచ్చింది మూవీ. ఇది ఒక రెస్క్యూ అండ్ యాక్షన్ థ్రిల్లర్. నేను మూడాట్లోనే సాటిస్ఫై అయ్యా. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒకరిని రెస్క్యూ చేయడానికి ఒక నలుగురుతో ఉన్న టీంని ఒక దిక్కుని పంపిస్తారు భయ్య. కానీ అక్కడ అనుకోని కారణాల వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి. సో ఆ మిషన్ ఫెయిల్ అవుద్ది. కానీ వాళ్ళు అక్కడ ఇరుక్కుపోవడంతో వాళ్ళని మానిటర్ చేస్తున్న ఒక డ్రోన్ పైలట్ ఉంటాడు. తన సహాయం ద్వారా వాళ్ళు బయటపడ్డారా లేదా, అసలు తర్వాత ఏం జరిగింది, ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే. నాకైతే మూవీ బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా నాకు ఉన్న రన్ టైంలో నాకు బోర్ కొట్టలేదు భయ్య. ఎందుకంటే మిమ్మల్ని తీసుకెళ్ళడమే డైరెక్ట్ స్టోరీలో తీసుకెళ్ళిపోతారు. సో అది ఏముండదు, డైరెక్ట్గా మిషన్ స్టార్ట్ అయిపోద్ది, వాళ్ళు వెళ్ళడం గట్రా అంతా డైరెక్ట్ స్టార్ట్ అయిపోద్ది. మీకు అర్థమైపోద్ది కూడా. ఇందులో పెద్దగా లాజిక్స్ టర్న్స్ గట్రా ఏముండవు. స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ యాక్షన్ విషయానికి వచ్చేస్తే నాకు బాగా నచ్చిన పాట భయ్య. ఎందుకంటే కొట్టుకోవడం కానీ, కార్ రేసింగ్లు కానీ, కత్తి ఫైట్లు కానీ, ఇలాంటి యాక్షన్ కాకుండా ఇందులో ఓన్లీ గన్స్ కానీ, బాంబ్స్ కానీ, రాకెట్ లాంచెస్ కానీ ఇవన్నీ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ యాక్షన్ నాకు కొంచెం నచ్చుద్ది. సో మీకు ఎవరికైనా నచ్చేలా ఉంటే ఈ టైప్ ఆఫ్ యాక్షన్ ఖచ్చితంగా మూవీ చూసండి. కుప్పలుగా ఉంటుంది ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ లోపల మూవీలో. నాకు అవి బాగా నచ్చాయి. ప్రతిదీ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే చూపించిన విధానం అంత గ్రిప్పింగ్గా చూపించారు, థ్రిల్లింగ్గా చూపించారు. అంటే మరీ తురుమని చెప్పను, ఎలాంటివి చూసాం మనం, స్టోరీస్ చూసాం. అండ్ ఈ టైప్ స్క్రీన్ ప్లే చూసినా మనకి ఈరోజు ఖాళీగా ఉన్నాం, టైంపాస్కి చూద్దాం అనుకుంటే మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చెయ్యదు మూవీ. ఆ గ్యారంటీ అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే అంత బాగానే తీశారు మూవీ డైరెక్టర్ వచ్చి. అండ్ మిషన్కి వెళ్ళిన నలుగురు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు భయ్య. అండ్ కెన్నీ క్యారెక్టర్ ఉంటుంది, లియామ్ హెమ్స్వర్త్ నటించాడు. లాస్ట్ వరకు అయితే పర్ఫెక్ట్ ఉంది క్యారెక్టర్ ఆర్క్ అయితే. ఒక 100 dogలో స్టార్ట్ అవుద్ది, అలా గ్రాఫ్ అలా పెరుగుతూ వెళ్తుంది అనమాట ఆ క్యారెక్టర్ది. ఆ క్యారెక్టర్ అయితే నాకు కరెక్ట్ సెట్ చేశారు అనిపించింది. థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే బాగా చూపించారు. ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేవయ్యా. హాలీవుడ్ మూవీస్ అంటే మనకి యాక్షన్ ఉంటే చాలు, ఇంకా అంతకుమించి ఏం అవసరం చెప్పండి. ఈ క్యారెక్టర్స్ ఎలా చేశారు ఇవన్నీ కూడా మనకు అనవసరం. నేనేదో చెప్పాలని చెప్తున్నా. వెళ్ళండి, అమెజాన్ ప్రైమ్లో ఉంది. జస్ట్ 1 hour 54 minutes అంతే. తెలుగు డబ్బింగ్ పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఫ్యామిలీ వాచబుల్. ఏ కిస్సింగ్ సీన్స్ కానీ, ఎలాంటి వల్గర్ సీన్స్ కానీ, ఎలాంటి బూతులు కూడా ఉండవు. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది మూవీ. బట్ వన్ థింగ్, బ్లడ్ షెడ్ అయితే ఉంటుంది, కాల్చుకోవడం, చంపుకోవడం ఇలాంటివి ఉంటాయి. సో చూసుకోండి. ఇంకా అంతకుమించి అయితే వల్గర్ అయితే ఏమన్నది భయ్య, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే భయ్య, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.